హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. కోరుట్లలో హితీక్ష అనే ఒక 5 ఏళ్ల అమ్మాయిని స్వయాన తన పిన్ని ఎంతో దారుణంగా హత్య చేసి చంపేసింది. మరి ఇటువంటి ధోరణి అసలు ఎందుకు ఇలా పెరిగిపోతుంది? ముఖ్యంగా మహిళలు చాలా దారుణంగా ఇలా బిహేవ్ చేయడం ఏంటి? ఈ క్యారెక్టర్ ఎందుకు ఇలా మారుతుంది? ఇలాంటి విషయాలని మనం మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ డాక్టర్ పూజిత గారు. జూమ్ కాల్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. పూజిత గారు నమస్తే అండి. మ్యామ్, మీరు కూడా చూసుంటారు, 2 రోజుల నుంచి ఈ వార్త చాలా అసలు న్యూస్ లో చూసినప్పటి నుంచి కూడా తల్లిదండ్రులకు ఒక రకమైన భయం. అంటే సొంత కుటుంబ సభ్యుల దగ్గర కూడా మన పిల్లలు వాళ్ళు సేఫ్ గా లేరు అన్న భావన ఈ న్యూస్ చూస్తుంటే అనిపిస్తుంది. సో యాజ్ అ డాక్టర్ మీరేం చెప్తారు ఇలాంటి పీపుల్ గురించి? చాలా దారుణమైన విషయం అండి. ఈ మధ్య కాలంలో విపరీతంగా చూస్తున్నాం. ఎస్పెషలీ 7-8 ఇయర్స్ ఉన్న ఒక చైల్డ్ ని తీసుకెళ్లి ఆవిడ కిరాతకంగా ఒక వంటిట్లో దొరికిన నైఫ్ తో గానీ సంథింగ్ ఆ ఇన్స్ట్రుమెంట్ వింటుంటేనే చాలా చాలా వెన్నులో వణుకొచ్చేంత స్పైన్ చిల్లింగ్ గా ఉన్నంత దారుణంగా ఉంది. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ గా ఎమోషనల్ రెగ్యులేషన్. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే మనకి అన్ని ఉన్నాయి అందుబాటులో. అంటే ఎలా చంపాలి, ఎలాగా మనం ఏమైనా టాపిక్ మాట్లాడాలి, ఎలాగా కొన్ని విషయాలు కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఎలాగ వంట చేయాలి, ఇవన్నీ మనకి అవైలబుల్ గా ఇంటర్నెట్ లో ఉన్నాయి. టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ప్రతి విషయం మీద టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ఏం కావాలో ఆ ఇన్ఫర్మేషన్ ఉండట్లేదు. మనం చూసుకున్నట్లయితే రీసెంట్ గా క్రైమ్స్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు రీసెంట్ గా ఒక మైనర్ మదర్ ని చంపడం, మ్యాట్రిసైడ్ కానీ ఇలాంటి చంపడం, చనిపోవడం, ఇది రెండు కూడా. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఒక మనిషికి ఎలాగైతే ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో, అంటే స్టమక్ పెయిన్ కానీ, మనకి ఫీవర్ కానీ, ఫ్లూ కానీ, మనకు ఒంట్లో బాగాలేనప్పుడు ఎలా వస్తాయో, మనం టెన్షన్ పడి ఎలాగైతే డాక్టర్ దగ్గరికి వెళ్తామో, ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్తామో, అలాగే ప్రతి మనిషి కూడా మన భావోద్వేగాలు, అంటే మన తాలూకా ఎమోషన్స్, నో మ్యాటర్ యువర్ ఏజ్, మీ ఏజ్ 20 అవ్వచ్చు, మీ ఏజ్ 18 అవ్వచ్చు, మీ ఏజ్ 30 అవ్వచ్చు, 40 అవ్వచ్చు, 60 అవ్వచ్చు, మీ భావోద్వేగాలు కానీ, అంటే మన భావోద్వేగాలు, కోపం, ద్వేషం, జెలసీ, అంటే ఈర్ష్య, అసూయ, విపరీతమైన కోపం, విపరీతమైన జాలి, విపరీతంగా ఏడవడం, విపరీతంగా అంటే గోడను బదులు కొట్టేసి ఫోన్ ఇరగొట్టేయాలి అన్నంత కోపం రావడం. సో ఈ ఎమోషన్స్ అనేవి, మన భావోద్వేగాలు అనేవి ఎప్పటికప్పుడు మనం చెక్ లో ఉంచుకోవాలి. అంటే మన భావోద్వేగాన్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతున్నామా, అవి ఏమైనా ఓవర్ గా అయిపోతున్నాయా, మనం ఏమైనా ఇంకెవరి మీద కక్ష కట్టేస్తున్నామా, అదొక మితి మీరిపోయినంత దారుణంగా అయిపోతుందా. ఇప్పుడు మనం ఎలాగైతే మన బ్లడ్ గ్లూకోజ్, షుగర్ లెవెల్స్ మానిటర్ చేసుకుంటున్నాము, స్పెషల్ మిషన్ కూడా పెట్టుకుంటున్నారు చేతికి, ఇవన్నీ పాటిస్తున్నారు. కానీ మన తాలూకా భావోద్వేగాలు ఏంటి, అసలు మనకు మానసిక పరిస్థితి ఏంటి, పక్క వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోకపోవడం అనేది ఇదొక బిగ్గెస్ట్ ఫ్లా అని చెప్పాలా, లేదా ఎక్కడో ఏదో లోపం అని చెప్పాలా, ఏ సిస్టమ్ లో లోపం ఉంది. సో నేను ఇది ఒక ప్లాట్ఫామ్ గా తీసుకొని చెప్పేది ఏంటంటే, డెఫినెట్లీ ఆవిడ ఇలాంటివి అంటే ఇంత దారుణమైన కాదు, చిన్న చిన్నవేవో ఆవిడ ఇంట్లో చూపించే ఉంటుంది. అంటే బిహేవియరల్ సిమ్టమ్స్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. సో ఈ బిహేవియరల్ సిమ్టమ్స్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఆవిడ చూపించే ఉంటుంది. మేబీ ఇంట్లో ఆవిడ బిహేవియర్ గమనించకపోయి ఉంటారు ఇంట్లో వాళ్ళు. స్టోరీ మనకి బేసిక్లీ పైన తెలుసు కాబట్టి బేస్డ్ ఆన్ ద స్టోరీ మాత్రమే మనం అన్వయించుకుని ఇన్ఫర్ చేసుకొని మాట్లాడగలం. అంతకు మించి మనము మనకి ఆవిడ తాలూకా అసలు ఆవిడ తాలూకా పాస్ట్ ఏంటి, ఆవిడ మిగతా వాళ్ళతో ఎలా ఉంటుంది. సో అండ్ పూజిత గారు, ఇప్పుడు ఇంత దారుణంగా అమ్మాయిని చంపి ఒక కట్టర్తో గొంతు కోసి చంపిన తర్వాత ఆమె హాయిగా డ్రెస్ మార్చుకొని వేరే డ్రెస్ వేసుకొని వచ్చి హాస్పిటల్లో కూర్చుంది. ఆ విజువల్స్ కూడా మనం న్యూస్ లో చూస్తున్నాము. ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. అంటే తను అలాంటి అంత దారుణానికి ఒడిగట్టలేదు, ప్రశాంతంగా ఉన్న మనిషిలాగా ఏమీ చేయనట్టుగా హాస్పిటల్లో చాలా ప్రశాంతంగా ఉంది. ఆ క్లిప్పింగ్స్ కూడా మనం చూస్తున్నాం. నిజంగా అంత దారుణం చేసి కూడా ఇంత ప్రశాంతంగా ఒక మనిషి ఉండగలడా? అలాంటి వాళ్ళని ఏమనొచ్చు అసలు? సైకోపాత్స్.
సైకోపతి అని అంటాం. సైకోపతి అనేది బేసికలీ DSM-5 అంటే డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ లో ఒక క్లినికల్ డయాగ్నోసిస్ లేకపోయినా సరే ఇవన్నీ ట్రైట్స్ ఆఫ్ సైకోపతి. వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా ఎంపతి ఉండదు. సో ఎంపతి అంటే పక్క వాళ్ళ మీద జాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరిదైనా కాల్ తొక్కేశారు బై మిస్టేక్, పక్క వాళ్ళకి సారీ చెప్తాం, సారీ చెప్తాం. వి ఫీల్ ద పెయిన్ ఆఫ్ ద అదర్ పర్సన్. పక్క అయ్యో నొప్పి జరిగిందా, లేదా మీరు బై మిస్టేక్ ఒక మాట అనేస్తే వెంటనే అయ్యో నేను ఆ విధంగా అనలేదు, నేను ఏదో క్యాజువల్ గా అన్నాను. సో పక్క వాళ్ళ మొహంలో కవళికలు మారగానే సరే మారిన వెంటనే మనకు అనిపిస్తుంది అయ్యో మనం హర్ట్ చేసామా, అలా అనకుండా ఉండాల్సిందే అని చెప్పి మనం సారీ చెప్తాం. సో ఈ ట్రేట్ అనేది ఈ సైకోపాత్స్ లో ఉండదు. ఎస్పెషలీ మోస్ట్లీ రాంగ్లీ యూజ్డ్ వర్డ్ ఆఫ్ దిస్ జనరేషన్ ఏంటంటే NPD, నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ ఉన్న వాళ్ళలో ఉండదు. BPD యాజ్ యూజువల్ మనం మాట్లాడుకుంటాం. BPD అంటే బైపోలార్ ఉన్న వాళ్ళకి ఏంటంటే 2 types ఆఫ్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఒకటి హై ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఏదైనా చేసేయగలం ప్రపంచంలో, ఏదైనా ఉద్ధరించేయగలం అనేది ఒక ఫేజ్. ఇంకొక అదర్ ఫేజ్ ఏంటంటే విపరీతంగా నీరసంగా ఉండడం, ఏమీ చేయలేకపోవడం. సో ఇదొక ఫేజ్ అన్నమాట. సో BPD లో ఉన్న వాళ్ళు క్రైమ్ రేట్స్ మనము రీసెర్చ్ కనుక తీసుకున్నట్లయితే, రీసెర్చ్ అండ్ క్రైమ్ రికార్డ్స్ కానీ దాని తాలూకా స్టాటిస్టిక్స్ కానీ తీసుకున్నట్లయితే ఈ BPD బార్డర్ లైన్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు విపరీతంగా క్రైమ్ కమిట్ చేస్తారు. సో ఇక్కడ ఈ పర్టికులర్ సిచ్యుయేషన్ లో ఆవిడకి మానసిక రుగ్మత ఎంత లెవెల్లో ఉంది, అసలు మానసిక రుగ్మత ఉందా లేదా, ఇంపల్సివిటీతోనే చేస్తున్నారు ఈ మధ్య. అంటే క్షణికావేశం, మనకు వచ్చిన ఆవేశాన్ని గాని ఎమోషన్ ని గాని కంట్రోల్ చేసుకోలేకపోవడము. కాకపోతే ఇక్కడ ఇట్ ఈస్ ప్రిటీ మచ్ ప్లాన్డ్. సో ఆవిడ ఎంత మెంటలీ ఫ్లాడ్ అనాలా, ఎంత మెంటలీ సిక్ అనాలా, దే కమిట్ దీస్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్. వీళ్ళకండి కంపార్ట్మెంటలైజేషన్. సో వీళ్ళకి ఏంటంటే ప్రపంచానికి ఒక మొహం ఉంటది, వేరే వాళ్ళ లోపల ఇంకొకటి ఉంటుంది. సో మనం చూసుకున్నట్లయితే బయటికి కనిపించడం ఒకటి, లోపల ఉన్నది ఒకటి. మనం చూసుకున్నట్లయితే ఆవిడ వెంటనే మా పిల్లని చంపేసి కుటుంబ సభ్యులతో వచ్చి మళ్ళీ ముసలి కన్నీరు కార్చడం అనేది నేను విన్నాను ఆ స్టోరీ. సో దట్ ఇస్ క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఎంత నాక్ అనేది. అండ్ పోలీసుల విచారణలో కూడా తను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు చనిపోయిన అమ్మాయి హితీక్ష ఉంది కదా, ఆమె మీద కోపం ఏం లేదు, కానీ వాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో తన పైన కోపంతో తన మీద కక్ష సాధించాలనే ఉద్దేశంతో వాళ్ళ కూతురైన హితీక్షని చంపేసింది దారుణంగా. అండ్ అలాగే అంతకుముందు చూసినట్లయితే ఈ చంపడం కన్నా ముందు ₹1,00,000 బెట్టింగ్ లో పెట్టి తను పోగొట్టుకుంది ఇప్పుడు చంపినటువంటి మమత అనేటువంటి వ్యక్తి. అదేనండి, ఇప్పుడు ఆమెకి మీరు బెట్టింగ్ అన్నారు కదా, సో వెంటనే కావాలి ఆవిడకి ఇమ్మీడియట్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. ఇన్స్టెంట్ అంటే ప్రతిదీ నేను చెయ్యగానే టక్కుమని రిజల్ట్ వచ్చేయాలి, నేను అనుకున్నదే వచ్చేయాలి, నేను అనుకున్నది జరిగిపోవాలి. సో ఇలాంటి ఆవిడ మెంటాలిటీ ఉంది. ప్లస్ కక్ష తీర్చుకోవడం అనేది ఒక లెవెల్లో ఉండాలి కంట్రోల్ గా, అంటే అంత దారుణంగా ఉంది. కాకపోతే ఇక్కడ ఒక విషయం మాట్లాడు, ప్రతి వాళ్ళు ఒక మానసిక రుగ్మతని పెట్టుకుని, లేదా నాకు ఈ డిజార్డర్ ఉంది, లేక నాకు ఇది ఉంది అని చెప్పి వాళ్ళ శిక్షల్ని తగ్గించుకోవడం, అంటే వాళ్ళ క్రిమినల్ గా కాకుండా ఒక పేషెంట్ గా ట్రీట్ చేయడం అనేది మనకి ఇక్కడ దాని వల్ల ఏమవుతుందంటే ఇది తగ్గించలేకపోతున్నారు ఇలాంటి క్రైమ్స్ ని. అంటే మేము చేసిన పెరిగిపోతుంది దీనివల్ల, పేషెంట్ గా చూస్తారు, మాకు ఒక డిజార్డర్ ఉండడం వల్ల ఇలా చేసాం, ఇది ఒక బిగ్గెస్ట్ డిఫెన్స్ అయిపోతుంది. సో ఈ మెంటల్ హెల్త్ యాక్ట్ కూడా ఎలా ఉంటాయంటే, వాళ్ళు ఈ రుగ్మతతో సఫర్ అవుతుంటే ఓకే శిక్షలో తగ్గించాలి, దే ఆర్ నాట్. ఇప్పుడు ఇంటాక్సికేటెడ్ గా అంటే తాగినప్పుడు ఏదైనా తప్పు చేస్తే ఎలాగా అది ఒక డిఫెన్స్ అవుతుందో, ఇది కూడా ఒక డిఫెన్స్ అయిపోతుంది. సో అలా కాకుండా ఓకే ఆవిడని ఇప్పుడు సైకాలజిస్టో సైకియాట్రిస్టో చూపిస్తారు, ఆవిడ మెంటల్ హెల్త్ ఏంటో తెలుస్తుంది, తర్వాత ఇవన్నీ తర్వాత చేయడం కాదు, మనం ముందు నుంచే చేసుకోవాలి. ఇప్పుడు అదొక ఆవిడకి ఒక ప్లస్ పాయింట్ కింద అవుతుంది, ఆవిడ ఏమైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండి కమిట్ చేస్తే. సో మనం ఒక విషయం జనాలకి తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి పనులు చేస్తే, క్రైమ్స్ చేస్తే డెఫినెట్లీ శిక్ష అనేది ఉంటుంది అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద ఆర్ట్. ఎందుకంటే ఇప్పుడు మనం మంచిగా చెప్తాం అనుకోండి, చాలా సార్లు చెప్తానే ఉన్నాం, అవేర్నెస్ కల్పించాలి, మెంటల్ హెల్త్ అసెస్మెంట్స్ 360 degrees మెంటల్ హెల్త్ అసెస్మెంట్స్ చేయించుకోవాలి,
మీరు చేయించుకోవాలి, చుట్టుపక్కల వాళ్ళన్నా చేయించాలి. చిన్న చిన్న బిహేవియరల్ వార్నింగ్ సైన్స్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవి మనం గమనించాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని చెప్పినా సరే జరుగుతూనే ఉన్నాయి. సో తస్మాత్ జాగ్రత్త, మనం జాగ్రత్తగా ఉండాలి. దాంతో పాటు ఈ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో దాని వల్ల శిక్షలు ఏవైతే ఉన్నాయో కొంచెం కఠినపరచాలని నా విన్నపం. అండ్ ఆల్సో దట్ ఈస్ నీడెడ్. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, డాక్టర్ గారు పూజిత గారు తన ధోరణి తెలియజేశారు. ఇలాంటివన్నీ కూడా ఎందుకు జరుగుతూ ఉంటాయంటే వాళ్ళలో ఉన్నటువంటి డిజార్డర్ వల్ల, ఒక సైకిక్ మెంటాలిటీ వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అయితే ఆ సైకిక్ మెంటాలిటీ ఏదైతే ఉందో అది ఓవర్ అయిపోయినట్టు, అంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లో వచ్చినప్పుడే ఇలాంటి దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మెంటల్ హెల్త్ అనేది ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. మన పొజిషన్ ఏ విధంగా ఉంది, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే స్టేజ్లో ఉన్నామా లేదా, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. సో దట్ ఫ్యూచర్లో ఇలాంటి దారుణాలు జరిగి బాధపడే అవసరం లేకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.